ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రాముతో, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీ తర్వాత తరములలో నీ సంతతికి నాకు మధ్య ఆ నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచబోతున్నాను. నీవు నిందారహితుడవై ఉండు అంటూ మాట్లాడుతూ వచ్చాడు. ఆ నిబంధన గైకొనవలసిన విధం ఏమంటే, ప్రతి మగవాడు సున్నతి పొందాలి. 8 దినముల వయస్సు గలవాడు, నీ ఇంట పుట్టినవాడైనా కొనబడినవాడైనను సరే, ప్రతి మగవాడు తన యొక్క గోప్యాంగ చర్మమున సున్నతి పొందాలి అని దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ వచ్చాడు. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అన్నాడు. అలాగే నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, శారా అనాలి. ఎందుకంటే ఆమె జనములకు తల్లిగా జనముల రాజులు ఆమె వలన కలుగబోతున్నారని దేవుడు తెలియపరిచినప్పుడు అబ్రాము 2 విషయాలు ప్రభుతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకటి, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకు అనుగ్రహించు అని అడిగినప్పుడు, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను విన్నాను, అతని గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేశారు. అంతేకాదు 12 మంది రాజులు అతని నుండి వస్తారని సెలవిచ్చాడు. అలాగే దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కంటాది, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు అబ్రాము నవ్వినాడు. 100 ఏండ్ల వాడికి సంతతి కలుగునా అన్నాడు. అయితే ప్రభువు స్థిరపరుస్తూ మరొక మాట ఏమన్నాడు, వచ్చే సంవత్సరం ఈ కాలంలో శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తా అన్నాడు. దేవుడు అబ్రాముతో మాట్లాడి చాలించిన తర్వాత పరమునకు వెళ్ళినాడట. ఆ దినమునందే అబ్రహాము దేవుడు తనతో చెప్పిన ప్రకారము మరి తనకు తన యొక్క 13 ఏండ్ల కుమారుడైన ఇస్సాకుకు తన ఇంట పుట్టినవారు కొనబడిన వారందరికీ కూడా, పురుషులందరికీ కూడా సున్నతి చేయబడినది.